హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చూపించబోయేది బాదం మిల్క్ ప్రిపరేషను. బాదం పప్పులు ముందుగా నానబెట్టుకోవాలి. నానిన బాదం పప్పుల్ని పొట్టు తీసేసి ఇలా పాలు పోసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి పైన ఒక గిన్నె పెట్టి గిన్నెలో పాలు పోసుకోవాలి. ఆ పాలు కాగే సమయంలో మనం పక్కన ఇంకో గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసేసుకొని అందులో పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసి ఇలా లిక్విడ్గా కలుపుకొని ఉంచుకోవాలి ఉండలు లేకుండా. ఈలోపు పాలు మరుగుతాయి. ఆ మరిగిన పాలల్లో మనం పేస్ట్ చేసిన బాదం పేస్ట్ని వేసి మిక్స్ చేసుకొని ఒక 5 or 10 minutes మరగనివ్వాలి. అవి మరిగిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్న మిల్క్ని అందులో యాడ్ చేసుకొని ఒక 10 or 20 minutes బాయిల్ అవ్వనివ్వాలి. మనకు కొంచెం దగ్గరగా పడుతున్నట్టు అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలో పోసుకోవాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత పైన మనం గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని తాగడమే. టేస్టీ బాదం పాలు అయితే రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.